వస్తారు ఏదో చేస్తారని అతను అనుకోలేదు. ఓటేసి గెలిపించిన పాలకుల పనితీరును ప్రశ్నించలేదు. డిమాండ్ల కోసం ఆందోళన చేయలేదు. శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు అవతారం ఎత్తి సొంత ఖర్చుతో రోడ్డు మరమ్మతులు చేశారు. నల్గొండ జిల్లా సోలిపురంలో రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. చిరుకు పడితే చాలు రాకపోకలకు అంతరం ఏర్పడింది. తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే ప్రమాదానికి గురవ్వక తప్పదు. ఓ విధంగా చెప్పాలంటే ఆ రోడ్డుపై ప్రయాణం సాహసంగా మారింది. రోడ్డు మరమ్మతులు చేయాలని పాలకులకు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ప్రయోజనం లేకపోవడంతో గ్రామానికి చెందిన మురళీకృష్ణ ముందుకొచ్చారు. లక్షలు ఖర్చు పెట్టి రోడ్డు మరమ్మతులు చేయించారు. సుమారు 2 కిలోమీటర్ల వరకు రోడ్డు చదును చేయించారు. గ్రామానికి రవాణా వ్యవస్థను పటిష్టం చేసి గ్రామస్తులతో శబాష్ అనిపించుకున్నారు మురళీకృష్ణ. అంతేకాదు ఊరికి చేసిన సేవతో పాలకులకు కనువిప్పు కలిగించారు. నుంచి బోడంపర్తి పోయే రోడ్డు 3 కిలోమీటర్ల మేడం. మొత్తం గుంతలు ఉంది. గుంతలు బురదతో నిండుకొని ఉంది. దానికి ఒక 100 ట్రిప్పుల మట్టి పోయించి 3 కిలోమీటర్ల దూరం 100 ట్రిప్పుల మట్టి పోయించి రోడ్డు మొత్తం సాఫ్ చేయించి రోడ్డును మంచిగా తేటగా చేయించినాం. ఎందుకంటే ఇప్పుడు బోడంపర్తికి పోయే పిల్లలు ఆటోలో పోతారు. ఆటోలు మొత్తం ఆటో 1 సైడ్ ఒరుగుతుంది. ఆ ఆటో పిల్లల్ని మొత్తం ఆటో ఒకసారి పల్టీ పడ్డది. నెక్స్ట్ చండూరుకు కూడా బస్సు పోతుంది పిల్లలు. ఆ బస్సు కూడా 1 సైడ్ వరకు ఓ సీట్లో ఉన్న పిల్లలు ఓ సీట్లో పడిపోవడం ఈ గుంతల వల్ల ఇది ఎంత జరుగుతుంది. ఇది ఈరోజు మట్టి పోయించిన 100 ట్రిప్పులు. సోల్పురం నేను ఒక 5 ఏళ్ళు సర్పంచ్ చేసిన. 2001 నుంచి 2005 దాకా చేసిన. సరే మన చేతనైన వరకు కొన్ని పనులు చేసినాం. ఇట్లా బోడంపర్తి రోడ్డు కూడా మన బోడపర్తిలు పట్టించుకోకుండా కూడా మేము కొద్దిగా కంకర వేసి కొద్దిగా చేసిన. అక్కడ ఆలపల్లి వరకే చేసిన, ఆళ్ళద్దు వరకేను. అదేవిధంగా మునుగోడు కూడా ఎవరు పట్టించుకోకుండా మునుగోడు శాంక్షన్ కూడా మెటల్ వేసిన, కంకర వేసిన. సరే కొన్ని పనులు మేము చేతనైన కాదు చేసినాం. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిండు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి కూడా ఏ ఒక్క పని అయిపోయిన పని చేస్తలేడు. మా ఊరి విషయంలో ఒక 2 లక్షలు పెట్టి రోడ్డు పోస్తానికి కూడా పోయలేకపోతుండు. స్కూల్ పిల్లలు పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన సండూరు కానీ బోడపర్తికి పోవడానికి ఇబ్బంది అయ్యి మన ఆటోలల్లో బస్సులల్లో పోయి ఆటోలు గుంటలు ఎక్కువ ఉండి ఆ పోలేక బోల్తపడే పిల్లలకు దెబ్బ తాకే పరిస్థితులు అయినాయి. సోల్పురం నేను ఒక